సో మన మూల వాక్యానికి వద్దాం. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయటందు విసుకకు ఎందుము, మనము అలయక మేలు చేసితిమే, మీ తగిన కాలమందు పంట కోతుము. డబ్బుల పంటను కోయు నియమములు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. కొంతమందికి నచ్చదు, నేను డబ్బుల గురించి ఎక్కువ బోధిస్తానని కొంతమందికి నచ్చదు. ఎందుకంటే నన్ను పిలిచింది వాళ్ళు కాదు కదా, నన్ను పిలిచింది నా దేవుడు కనుక నేను దేవునికి జవాబు అప్పగించాలి. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని నేను చేయాలి. ఒకానొక టైంలో చెప్పాను దేవునికి, ప్రభువా నేను ఇంకా డబ్బుల గురించి వాక్యం చెప్పను ప్రభువా అని చెప్పాను దేవునికి. మనీ గురించి నేను వాక్యం చెప్పను ప్రభువా అని నేను ఎంత చెప్పినా కూడా దేవుడు మరలా అక్కడికే తీసుకుని వచ్చాడు నన్ను. ఎంత నిజంగా చెప్తున్నాను. మనీ గురించి ఎంత చెప్పకూడదు అని నేను అనుకున్నా కూడా దేవుడు మరలా ఇది నీ పని, ఇది నీ బాధ్యత అని తెలియజేసి దేవుడు మరలా చెప్పిస్తూ ఉన్నాడు. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ, మీ దగ్గర తగినంత ధనం ఉంటే, కనీసం అంటే ఒక 80% సమస్యలన్నీ పోతాయండి. తగినంత ధనము మీ దగ్గర ఉంటే. మన పరిస్థితి ఏంటంటే మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండదు. మన తల్లిదండ్రులు ఏమైనా 100 ఎకరాల ఆసాములు ఏమి ఉండరు. మన తల్లిదండ్రులు, మన బ్యాక్గ్రౌండ్ ఉండదు. పోనీ మన యొక్క ఆర్థిక పరిస్థితి దాదాపు అలాగే ఉంటుంది. కానీ అక్కర్లు ఎక్కువ ఉంటాయి. మనకు అక్కర, మన పిల్లలకు అక్కర. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ, దెర్ ఈజ్ నో ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. గుర్తుపెట్టుకోండి, డబ్బులు నీ దగ్గర లేకపోతే సమాజంలో నీకు గౌరవం ఉండదు, నీకు విలువ ఉండదు. నాకు లేకున్నా పర్వాలేదు అని నీవు అనుకుంటే నీ పిల్లలు నిన్ను ద్వేషిస్తారు, నీ పిల్లలు నిన్ను హేట్ చేస్తారు. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయునని పిల్లలు హేట్ చేస్తారు. కొంతమంది పాస్టర్ల పిల్లలు ఏమన్నారు తెలుసా? మీరు ఏం కావాలనుకుంటున్నారంటే, చచ్చినా మేము పాస్టర్లం కాము, చచ్చినా కూడా పాస్టర్ కాము, బాగా చదువుకొని ఉద్యోగం చేసి మేము బతుకుతాం అన్నారు. ఎందుకు అంటే వాళ్ళ కళ్ళ ఎదుట వారి తల్లిదండ్రులు పడినటువంటి కష్టం, తినక వారు చేసిన సేవ, ఇంత కష్టకరమైన జీవితం మాకెందుకు? చక్కగా బాగా చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది, నెల జీతం వస్తుంది, హాయిగా సెటిల్ కావచ్చు అని చెప్పేసి ఇలా పోతున్నారు. ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్. అంటే దేవుడు పోషించలేడు, యెహోవా నా కాపరిని ప్రకటిస్తూ కానీ దాన్ని అనుభవించలేకపోవడం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. వెరీ అన్ఫార్చునేట్. మెనీ పీపుల్ ఆర్ లైక్ దట్. చిన్న సేవ చేస్తున్నటువంటి వారు 5,000కు తనకలాడుతున్నారు, 5,000కు కకృతి పడుతున్నారు, 1,000 రూపాయలకు దేవుని మీద ఆధారపడలేకుండా ఉన్నారు. మెనీ పీపుల్, దే ఆర్ నాట్ లెర్నింగ్ ఫెయిత్. సో ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ, దేర్ ఈజ్ రెస్పెక్ట్. ఈవెన్ యేసు ప్రభువుకు కూడా ధనవంతులు అవసరమయ్యారు. యేసు ప్రభువు కూడా ధనవంతులు అవసరమయ్యారు. అవునండి, సమాజంలో గౌరవంతో నువ్వు జీవించాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు ఒక దీన స్థితిలో తక్కువ స్థితిలో ఉండాలని దేవుడు అస్సలు కోరుకోలేదు. నేను ఉన్నత స్థానంలో పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో కనుక మనము దౌర్జన్యంగానో దుర్మార్గంగానో మోసం చేస్తూనో డబ్బులు సంపాదించమని దేవుని యొక్క వాక్యం చెప్పడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏమైనా వ్రాయబడిందంటే, యేసయ్య కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంట, ఎడమ చేతిలో ధనం ఉందంట, ఘనత ఉందంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనము. ఎవరికి దీర్ఘాయువు? ఎవరికి? మన కోసం, మనకిచ్చేదానికి. ఆయన గుప్పిలు విప్పి మనకిచ్చేదానికి. ఆయన గుప్పిలు విప్పి ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కుడి చేత్తో దీర్ఘాయువు ఇస్తాడంట, ఎడమ చేత్తో ధనం ఇస్తాడు, ఘనత ఇస్తాడు. పేదరికి ఇవ్వడు ఆయన. గాడ్ విల్ నాట్ గివ్ పావర్టీ. కావలసినంత పేదరికం ఉంది, కావలసినన్ని కొరతలు ఉన్నాయి. మన దేవుడు అక్కరను తీర్చే దేవుడు, హృదయ వాంఛలను రెండింటిని కూడా తీర్చే దేవుడు మన దేవుడు. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
కానీ చాలామంది వారి మాటలకు వారి క్రియలకు ఏమాత్రం కూడా అసలు పొందిక ఉండదు. నేను చెప్తుంటాను, ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు రోజుకి 8 గంటలు పని చేస్తారు. దేని కొరకు? డబ్బుల కొరకు. వారంలో ఒక్కరోజు 1.25 గంట సేపు డబ్బుల గురించి ప్రసంగం చేస్తే అది తప్పు. కానీ 6 రోజులు రోజుకి 8 గంటల డబ్బుల కోసం పనిచేసేది మాత్రం కరెక్ట్. ఎట్లా అవుతుందో చెప్పండి? ఏమన్నాం ఇదే చెప్పండి. కొంతమంది జీతం వచ్చినా కూడా అలా రావడం, అలా వెళ్ళిపోవడం, చిల్లులు ఉన్నటువంటి సంచిలో పడ్డట్టే ఉన్నటువంటి పరిస్థితి చాలామందికి సరిపోవడం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈ నెల జీతం వచ్చినా కూడా పోయిన నెల జీతం ఇంకా మిగిలి ఉంటుందంట, పోయిన 3 నెలల జీతం ఇంకా మిగిలి ఉంటుందంట. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈస్ ఆఫరింగ్ అండ్ ప్రామిసింగ్. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నటువంటి ఆర్థికపరమైన దీవెన ఏమిటంటే, ఈ నెల నీకు జీతం వచ్చిందంటే పోయిన నెల జీతం ఇంకా ఉంటుంది. కనీసం మీ జీవితంలో చెప్తున్నాను చూడండి, ఇది టార్గెట్ పెట్టి మీ జీతంలో కనీసం ఒక 50% మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. నా టార్గెట్ ఎప్పుడు కూడా 25% దేవునికి ఇవ్వాలి, 25% మన ఖర్చులు, 50% సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇది టార్గెట్ పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఆల్వేస్ హ్యావ్ దిస్ టార్గెట్. ఫైనాన్షియల్గా జ్ఞానం కూడా మనకు అవసరం. దేవుడు ఇస్తాడు, ఇచ్చిన దాన్ని మనం సరిగ్గా మనము ఉపయోగించుకోవాలి. గ్లోరీ టు గాడ్. సో డబ్బుల పంట అనేది ఒకటి ఉంది. డబ్బుల పంటను కోయు నియమములు మనం చూసాం. ఇంతకుముందు వారాల్లో మనం చూస్తూ వచ్చాం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవు అన్నాడు. అసలు భూమి మీద ప్రతిదీ కూడా ఈ నియమం ప్రకారమే జరుగుతోంది. ప్రతిదీ కూడా మనం ఏమి తింటున్నాం అది కూడా ఆ నియమం ప్రకారమే కదండి, కదా. రైస్ తిన్నా, అన్నం తిన్నా, లేకపోతే అది రైస్లో బ్రౌన్ రైస్ తిన్నా, ఇప్పుడు ఏంటంటే కొత్త వచ్చాయి కదండి, ఏంటి అరికెలంట, సాములంట, ఏంటి వీటో వచ్చావు. అన్నీ అన్నదమ్ములు అక్క చెల్లెలే, ఏమి నీకు పెద్ద తేడా ఫరకేం పడదు, అంతే, అన్నీ అంతే. అవి ఏవైనా కూడా కొంచెం తగ్గించండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. తేనె అధికంగా త్రాగద్దు అన్నాడు కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, ప్రోటీన్స్ బాగా తీసుకోండి, ఫ్యాట్స్ బాగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గిస్తే చాలా, ఏం పర్లేదు, దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎలా వస్తున్నాయి మనకు బియ్యం, గోధుమలు ఎలా వస్తున్నాయి? విత్తడం కోయడం ద్వారానే కదా. ఈవెన్ తినే చికెన్ కానీ మటన్ కానీ అది కూడా విత్తడం కోయడమే కదా, విత్తనమే కదా. యేసుప్రభు ఏమన్నాడు? ఆయన ఒక విత్తనం అన్నాడు. గ్రీకు దేశస్తులు వచ్చి యేసుప్రభును చూడాలనుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? గోధుమ గింజ పడి చావని ఎడల అది ఒంటిగానే ఉంటుంది, అది పడి చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుందని తన గురించి చెప్పాడు. జీసస్ కంపేర్డ్ హిమ్సెల్ఫ్ టు అ సీడ్. మనము తల్లి గర్భంలో ఎలా మొదలయ్యామండి? చిన్న విత్తనంలాగా మొదలయ్యాం. మనం చిన్న విత్తనంలాగా మొదలయ్యాం. ఎంత అద్భుతం కదా. చిన్న విత్తనంలోంచి ఇన్ని వచ్చాయి. చిన్న విత్తనంలోంచి బయట మహావృక్షం చూడండి, ఎంత పెద్ద మహావృక్షమైనా చిన్న విత్తనమే కదా. కదిరిలో ఉంది కదా తిమ్మమ్మ, మరి మన 5 ఎకరాలు ఉంది, ఒక చిన్న విత్తనమే కదా. అంటే విత్తనంలో ఎంత శక్తిని పెట్టాడు చూడండి. ఈ నియమము ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని అనుభవిస్తున్నారు, తెలుసో తెలియకనో. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ప్రిన్సిపల్. కానీ బైబిల్ దగ్గరకు వచ్చే లోపల, డబ్బుల దగ్గరకు వచ్చే లోపల విత్తుట కోయటం ఉందంటే నమ్మరు చాలామంది. మెనీ బిలీవర్స్ డోంట్ బిలీవ్ దిస్. మెనీ ప్రీచర్స్ ఈవెన్ డోంట్ బిలీవ్ దిస్ ప్రిన్సిపల్. బికాస్ దే డోంట్ బిలీవ్ ఇట్, దే డోంట్ ప్రీచ్ అబౌట్ ఇట్. వారు నమ్మరు కాబట్టి వారు బోధించరు. మనకు వినపడదు అది. విత్తడం కోయడం అన్నటువంటిది మనకు వినపడదు. పాస్టర్కు డబ్బులు అవసరమైనప్పుడు, చర్చికి డబ్బులు అవసరమైనప్పుడు అప్పుడు డబ్బుల గురించి బోధిస్తారనమాట. మీరు ఇస్తేనే సెంటిమెంట్తో కొడతారు చాలామంది పాస్టర్లు. సెంటిమెంట్తో అబ్బాబ్బాబ్బా ఏమి తయారయ్యారండి. డబ్బులు ఎట్లా మీ జోబులో నుంచి లాగాలో భలే భలే మంచి మంచి విద్యలు, చాలామంది విద్యలు ప్రవీణులు అయిపోయారనమాట. ఎట్లా లాగల. సో దానివల్ల ఏమైందంటే కొంతమందికి ఇది వద్దని ప్రక్కన పెట్టేసినటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఈ ప్రిన్సిపల్ని అంగీకరిస్తారు, కానీ వారు ఫలితాలు అనుభవించకపోవడము వలన దాన్ని ప్రక్కన పెట్టేశారు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో విత్తు అనే ఉపమానం గురించి వ్రాయబడింది.
శిష్యులకు అర్థం కాలేదు. అర్థం కాక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇది అర్థం కాకపోతే మీకు జీవితమే అర్థం కాదన్నాడు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద పారబుల్ ఆఫ్ ద సోవర్, యూ కెనాట్ అండర్స్టాండ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. జీవితమే అర్థం కాదు అన్నాడు ప్రభు అని వివరించాడు. వివరిస్తే ఆఖరికి ఏమన్నాడు? విత్తేదేమో ఒకటి విత్తనము, ఆ విత్తనము 30, 60, 100 పంట. ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడన్నా విన్నారా? రేరుగా వినింటారు. 100 పంట. నేను 100 పంట నమ్మను. సో 100 నమ్మకపోతే ఎంత నమ్ముతావు? 60 నమ్ముతావా? లేదు 60 నమ్మలేను. మరి 30 నమ్ముతావా? 30 కూడా నమ్మలేను. 20 అన్నా 100 పంట అంటే నమ్మరు చాలామంది. కెన్నెత్ కోప్లాండ్ గారు ఎప్పుడు అంటుంటారు, నువ్వు నమ్మితే అది పని చేస్తుంది, నమ్మకుంటే అది పని చేయదు, బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. లాస్ట్లో గంట సేపు మంచిగా వాక్యం చెప్పేసి, నువ్వు నమ్మితే అది పని చేస్తుంది, నువ్వు నమ్మకుంటే అది పని చేయదు, బాయ్ బాయ్ సీఈఓ అని వెళ్ళిపోతాడు అనమాట. ప్రభువు చెప్పాడు కదా, 100 ఫోల్డ్ ఉంది, 60 ఫోల్డ్ ఉంది, 30 ఫోల్డ్ ఉంది. దేన్ని బట్టి? నీ కెపాసిటీని బట్టి నువ్వు కోసుకోవచ్చు. నీ కెపాసిటీని పెంచుకుంటే నువ్వు కోసుకోవచ్చు. ఆ విత్తనం అన్నటువంటిది ప్రతి దానికి కూడా వర్తిస్తుంది. అది లేదు బ్రదర్, అది విత్తనము దేవుని యొక్క వాక్యం అన్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నాడు, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని. దేని గురించి మాట్లాడాడు? డబ్బుల గురించి మాట్లాడాడు. అంటే నీ చేతిలో ఉన్న 10 రూపాయలు కూడా ఒక విత్తనం అని మర్చిపోవద్దు. ద మనీ దట్ యూ హ్యావ్ వర్క్స్ లైక్ ఎ సీడ్. విత్తనములాగా పనిచేస్తుంది అనే విషయాన్ని మర్చిపోవద్దు. డబ్బును విత్తనంగా చూడడం మొదలుపెట్టు. దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని పరిష్కారాల పుస్తకంగా చూడడం మొదలుపెట్టు. ఈ వాక్యంలో పరిష్కారాలు ఉన్నాయి. నిన్ను పీడించే సమస్యలకు పరిష్కారాలు ఇందులో ఉన్నాయి. నీ తరతరాల సమస్యలకు పరిష్కారాలు, వాట్ ఎవర్ ద ప్రాబ్లం మే బీ, గాడ్ హ్యాస్ అ సొల్యూషన్ ఫర్ యూ. In His word, you are sitting in front of solutions. పరిష్కారం దగ్గరకు వచ్చారు మీరు. ఏదో ప్రసంగం వినేదానికి రాలేదు మీరు. పరిష్కారాలు మీకు అందుతూ ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. ఫైనాన్షియల్ సొల్యూషన్స్. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు బోధిస్తున్నానంటే, సో ఐ వాంట్ టు స్ట్రైట్ ఇన్ ద థింకింగ్. ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన విధానం మారాలి. సో ప్రభువు చెప్పాడు, సో డబ్బును విత్తనంగా చూడమన్నాడు. సో కొంతమంది దీన్ని బోధించేవారు ఏం చెప్తారంటే, దేవునికి కానుకలు ఇచ్చేస్తే అంతే, దేవుని యొక్క చేతిలో పెట్టేసి ఇంకా మనము గమ్మగా ఉండి ఆయన పని ఆయన చేసుకుంటాడు అని చాలామంది అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఈనాటికి మన ప్రాంతాల్లో క్రైస్తవులంతా ఈ పాటికి అందరూ కోటీశ్వరులై ఉండాలన్నమాట. ఈ పాటికి మనం జస్ట్ కానుకలు విత్తితే దానికి దేవుడు ఊరికనే 100 పంట ఇచ్చేస్తే ఈ పాటికి కనీసం ఒక 10 ఏళ్ళ నుంచి ఒక విశ్వాసం ఉన్నాడు అనుకో, 10 ఏళ్ళ నుంచి ఎంత కానుక ఇచ్చింటాడు దేవుని యొక్క రాజ్యంలో, దానికంతా 100 పంట వేసుకుంటే ఈ పాటికి ఏమైపోయి ఉండాలి? మొత్తం కోటీశ్వరులే కూర్చుండాలన్నమాట. మెనీ పీపుల్ హ్యావ్ సోడ్, దే ఆర్ నాట్ రీపింగ్. చాలామంది విత్తుతున్నారు, పంట కోసుకోవడం లేదు. ఒక దైవజనం దగ్గరికి ప్రభు వచ్చి, నేను చాలా బాధపడుతున్నాను అన్నాడంట ప్రభు. ఐఎమ్ గ్రీవ్డ్ ఇన్ మై హార్ట్. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడని ఉంది కదా, అలా ఐఎమ్ గ్రీవ్డ్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే నా పిల్లలు ఇస్తున్నారు కానీ వారు కోసుకోవడం లేదు. ఎలా కోసుకోవాలో బోధించు, నేను చెప్తాను, బోధించు అని చెప్పాడంట ప్రభు. గాడ్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఫైనాన్సెస్. గాడ్ ఈజ్ కన్సర్న్. మన ఆర్థిక పరిస్థితి గురించి ఆయన పట్టించుకుంటున్నారు. సో కేవలం విత్తుతే సరిపోతుందా? సరిపోదు. అదే బోధిస్తున్నాను నేను. అందుకే డబ్బుల పంటను కోసుకునే నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దక్కదని పౌలు గారు చక్కగా చెప్తారు. నియమం ప్రకారం పోరాడాలి. దేర్ ఆర్ సర్టన్ ప్రిన్సిపల్స్. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దీస్ ప్రిన్సిపల్స్ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. కొన్ని వారాలు, ఒక 10 లేకపోతే 15 వారాలు, 10-15 వారాలు ఈ అంశం గురించి నేను బోధించబోతున్నాను. మీరు నేర్చుకుని మీరు పసిగట్టారంటే, మీరు దీన్ని పట్టుకున్న, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నారంటే, మీ జీవితాల్లో డబ్బుకు కొదువే ఉండదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ వర్డ్
లాస్ట్ వీక్ మీకు ఒక ప్రిన్సిపల్ చూపించాను. కేవలం ఇవ్వడం అన్నటువంటిది సరిపోదు. ఇవ్వడం అన్నటువంటిది సరిపోదు. కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు అంటే కోతకాలమందు పంట కోసుకోకుండా నిద్రపోయేదానికి ఆస్కారం ఉంది అన్న విషయాన్ని మీకు తెలియజేశాను. సో లాస్ట్ వీక్ మనం ఏం చూసాం? పేతురు జీవితం గురించి చూసాం. దాన్ని మరలా కొంచెం ఇంకా నేను బలపరచాలని అనుకుంటున్నాను. టైం అయిపోయింది, ఒక 10 నిమిషాలు బోధిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూసాం, అక్కడ యేసు ప్రభుకు దోణి అవసరమైంది. సో పేతురు తన దోణెను యేసు ప్రభు వాడుకునేదానికి సువార్త పరిచర్యకు ఇచ్చేశాడు, అంటే విత్తాడు అనుకుందాం. విత్తి సీమోను పేతురు ఆల్రెడీ రాత్రంతా ప్రయాసపడ్డాడు కనుక అలసిపోయానని చెప్పేసి ఇంటికి వెళ్ళి మంచం మీదకి ఎక్కి దుప్పటి కప్పుకొని పడుకోలేదు. అలసిపోయిన ఎక్కడున్నాడు? యేసు ప్రభు దగ్గరే ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉంటే బోధ వింటూ ఉన్నాడు. సర్వీస్ అయిపోయింది, బోధ అంతా ముగించేశాడు ప్రభు. బోధ అంతా ముగించేసిన తర్వాత గుర్తుపెట్టుకుని ప్రియులారా, యేసు ప్రభు అంత నమ్మదగినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. హీ సో రియల్. ఆయన ఒక ఊహ కాదు, హీఈస్ అ రియల్ పర్సన్ అండి. ఆయన ఒక వ్యక్తి. ఆయనంత నమ్మదగినటువంటి మనిషి, నజరేయుడు కదా మనిషి అంటాను, అందుకే ఆయనంత నమ్మదగినటువంటి వ్యక్తి. ఈవెన్ పరలోకం కూడా ఆయనకు దేహం ఉంది. ఇప్పుడు యేసయ్యకి మహిమ కలిగినటువంటి దేహం ఉంది. భూమి మీదకి రాకముందు దేహం లేదు ఆయనకి, కానీ ఇప్పుడు దేహం ఉంది ఆయనకు. యేసు ప్రభు అంత నమ్మదగిన వ్యక్తి భూమి మీద ఇంకొకరు లేరు. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు ఎలా ఉండాలంటే, మన జీవితాల్లో ఏ ఏరియా అయినా సరే ఎలా ఉండాలంటే, ఎటువంటి సిగ్నల్స్ పంపించాలంటే, ఉదయకాలం ఇచ్చాడు దేవుడు ఈ వాక్కు నాకు. జియో టవర్స్, ఎయిర్టెల్ టవర్స్ కదా, ఐడియా టవర్స్, ఇట్లా టవర్స్ ఉంటాయి కదా. ఏం చేస్తారు టవర్స్? సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి. అలా మనం ఏ సిగ్నల్స్ పంపించాలంటే, దేవుడు ఉన్నాడు అనే సిగ్నల్ పంపించాలి, నంబర్ 1. రెండవది, యేసు ప్రభు నమ్మదగిన వాడు అనే సిగ్నల్ పంపించాలి. దేవుడు ఉన్నాడనే నా జీవితాన్ని చూడు అని చెప్పాలి. మన జీవితం చెప్పగానే చెప్పాలి, గాడ్ ఈజ్ దేర్, దేవుడు అనేవాడు ఉన్నాడు అని. మన జీవితం దేన్ని ముట్టుకున్నా, మన ఆత్మీయ జీవితం ముట్టుకున్నా, మన మనసును ముట్టుకున్నా, మన ఆరోగ్యాన్ని ముట్టుకున్నా, మన యొక్క బ్యాంక్ అకౌంట్ను ముట్టుకున్నా కూడా దేవుడు ఉన్నాడు అన్న దాన్ని సూచనలు మనం పంపించాలి. రెండవదిగా, దేవుడు ఉన్నాడు, మేము ఆయనను ఆశ్రయించాము కనుక ఆయన నమ్మదగిన వాడు అన్నటువంటి సిగ్నల్స్ మనం పంపించగలగాలి. దాని కొరకే దేవుడు మనం రక్షించుకున్నాడు. సాక్షులుగా జీవించడం అంటే అదే. దేనికి సాక్షులుగా? ఆయన ఉన్నాడన్న దానికి సాక్ష్యం. రెండవది, ఆయన నమ్మదగిన వాడు అన్న దానికి సాక్ష్యం. వాడుకున్నాడు, పేతురు దోణిని వాడుకొని సింపుల్గా థ్యాంక్స్ చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోలేదు యేసయ్య. ఇచ్చాడు కదా. ఆయన పేరు మీద గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా తన ఫలమును పోగొట్టుకోండి అన్నారు. గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా, ఈవెన్ ఇఫ్ యూ సో 10 రూపీస్ ఇన్ హిస్ కింగ్డమ్. 10 రూపాయలు అంటే ఎక్కువనే కదా, గ్లాసు నీళ్ళ కంటే 10 రూపాయలు ఎక్కువే కదా. క్యానే 25 రూపాయలు 30 రూపాయలు. మా తాడిపత్రిలో క్యాన్, వాటర్ క్యాన్ సుమారుగా 5 లీటర్స్ ఉంటుంది. గ్లాస్ నీళ్ళు ఎంత చీప్ గ్లాస్ నీళ్ళు. ఒకవేళ వాటర్ కొన్న కూడా చీపే కదా. గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు తిరిగి నీకు ఫలం ఇస్తాడంట. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి పేతురు దోణిని వాడుకున్నాడు, వాక్యాన్ని బోధించేదాన్ని వాడుకున్నాడు, కొన్ని వేల మందికి వాక్యాన్ని బోధించాడు. అయిపోయిన తర్వాత పేతురు సంగతిని గుర్తెరిగినటువంటి యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? పేతురు, దోణిను కొంచెం లోతునకు నడిపించి వలవేయి అన్నాడు. గ్లోరీ టు గాడ్. నువ్వు విత్తావు కదా, ఇగో చేపలు పట్టుకొని చేపలన్నీ తీసుకొని పేతురు ఒడిలో వేయలేదు. దేర్ వాజ్ అ రెస్పాన్సిబిలిటీ దట్ వాజ్ గివెన్ టు పీటర్. పేతురుకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఎప్పుడు ఇవ్వబడింది? పేతురు అక్కడ ఉన్నాడు గనక. విత్తేసి వదిలేసి వెళ్ళిపోతే ఫలం రాదండి, పంట రాదు. పంట ఉంటుంది కానీ నీ స్వాధీనం కాదు.
దేవుడు నమ్మకమైన వాడు కనుక నువ్వు విత్తిన దానికి విత్తనానికి దేవుడు జీవాన్ని ఇస్తాడు. విత్తనం విస్తరిస్తుంది, పంట అవుతుంది. కానీ నీ స్వాధీనం కాదు అది. స్పిరిచువల్ హార్వెస్ట్ ఎప్పుడు ఉండిపోతాయి, అంతే, తరతరాలకు ఉండిపోతాయి. ఒకవేళ నువ్వు విత్తి ఒకవేళ నువ్వు చనిపోయినా కూడా నీ పంట అలాగే ఉంటుంది. ఎవరో ఒకరు స్వాధీనం చేసుకునేంత వరకు ఆ పంట అలాగనే ఉంటుంది. నీ విత్తనానికి పంట ఉంటుంది, కానీ నీవు స్వాధీనం చేసుకోలేవు. అందుకే దెర్ ఈస్ అ డేంజర్, దెర్ ఇస్ అ రిస్క్ దట్ యూ కెన్ స్లీప్ త్రూ అవుట్ యువర్ హార్వెస్ట్ టైం. నీ కోతకాలం టైం అంతా కూడా నిద్రావస్థలో ఉండేదానికి ఆస్కారం ఉంది. సో పేతురు తన పంటను కోసుకునే క్రమంలో విత్తాడు, యేసయ్యతో ఉన్నాడు. యేసయ్యతో ఉన్నాడు గనుక ఏ టైంలో యేసయ్య సలహా ఇవ్వాలో సూచన ఇవ్వాలో ఆ టైంలో సలహా ఇచ్చాడు, సూచన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సాకులు చెప్పచ్చు. ప్రభువా నువ్వు బోధకుడు అయ్యా, మీకేం తెలుసయ్యా, మేము చేపలు పట్టేవాళ్ళం, పిల్లప్పటి నుంచి మేము చేపలు పడుతున్నాం, మా వృత్తి అది, మీకేం తెలుసయ్యా, రాత్రిపూట వస్తాయా చేపలు, పొద్దుపూట ఎక్కడి నుంచి వస్తాయి ప్రభువా చేపలు అని అనలేదు. కానీ ఒకటి చెప్పాడు, ప్రభువా రాత్రంతా. ఎప్పుడైతే యేసయ్య బోధ విన్నాడో పేతురులో మార్పులు వచ్చేసాయి. దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హియర్ అనాయింటెడ్ మెసేజెస్. అభిషేకించమన్నటువంటి దేవుని యొక్క వాక్యం వినడం చాలా చాలా కీలకమైందండి మన జీవితాల్లో. పేతురు పంట కోసుకునే దానికంటే ముందుగా యేసు ప్రభు యొక్క బోధ విన్నాడు. స్టార్టింగ్లోనే ఏం చెప్పలే, ఓ గంట సేపు బోధించాడో 2 గంటల సేపు బోధించాడో మనకు తెలియదు. కానీ వాడు బోధ అంతా విన్నాడు. నాకు తెలిసి యేసు ప్రభు చాలా టెస్టిమోనీ చెప్పినట్టున్నాడు. నేను పలానా చోట ఇలా చెప్పింటే ఇలా అయింది, ఇలా చెబితే అలా చేశారు, ఇలా అయింది. ఒక గుడ్డివాడు వచ్చాడు, ఉమ్మేశాను, పూసేసి సిలువమని కోనెలకి వెళ్ళి కడుక్కోమని చెప్పాను, వెళ్ళి కనుక్కున్నాడు, బాగైపోయాడు. నేను చెప్పినట్లు వింటే బాగైపోయాడు. ఈ టెస్టిమోనీస్ అన్నీ చెప్పినట్టున్నాడు ప్రభు. సో కాబట్టి ఏమొచ్చింది, వినుట వలన విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం వచ్చిన తర్వాత యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, లోతుకు అంటే రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. అయినను నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి, దిస్ ఈజ్ ద కీ టు రీప్ ద హార్వెస్ట్ ఆఫ్ మనీ. చేపలంటే డబ్బు ఎక్కడ, అమ్ముకునే దానికి చేపలు ఎక్కడ? చేపల రాశి తన జీవితంలో చూడనటువంటి రాశిని చూశాడు. చేసింది సేమ్ పనే, అదే పనే, అదే దోనె, అదే వల, అదే సముద్రం. కొంచెం అంతే, అక్కడి నుంచి కొంచెం దూరం కొంచెం లోతులకి వెళ్ళి వేయి అన్నాడు, అంతే. వల వేసిన వ్యక్తి ఒకటే, వల ఒక్కటే, దోనె ఒక్కటే, ఆ నీళ్ళు ఒకటే, ప్లస్ అది పగలు, మళ్ళీ రాత్రన్నా కాదు, పగలు. పేతురు వల వేయడం ఒకటి, యేసు ప్రభు చెప్పిన తర్వాత వల వేయడం మరొకటి. కీ అంతా అక్కడే ఉంది. వారు అలాగూ చేసి, మన బాధ్యత విత్తడం నంబర్ 1. రెండవది, ఆయన ఏమి చెబుతాడో దాని కొరకు కనిపెడుతూ ఉండాలి. సో విశ్వాసం అంటే స్పందించడం, దేవుని యొక్క వాక్యానికి స్పందించడం. విశ్వాసముతో విత్తాలి, విశ్వాసముతో ఎదురు చూడాలి, విశ్వాసముతో లోబడి పంట కోసుకోవాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడు నాకు తెలీదు, నీకు తెలీదు. ఆయన మాట కొరకు కనిపెడుతుండాలి. కొన్నిసార్లు గంటలు పట్టచ్చు, కొన్నిసార్లు రోజులు పట్టచ్చు. అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్ జీసస్. ప్రభుతో అనుదినము జీవించడము చాలా చాలా కీలకమైనది. ఇదేదో బిజినెస్ కాదండి, ఇదేదో బాగుంది అబ్బా,
ఏ విత్తన డబ్బులు విత్తనం అంట విత్తితే 100 రూపాయలు 100 పంట వస్తుందంట, ఇంకేముందని చెప్పేసి డబ్బులంతా పెట్టుబడి పెట్టేసి వాళ్ళకి నచ్చినట్టు జీవించుకుంటూ ఉంటే నో 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 ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్, ఇట్స్ రాంగ్. దేవునితో కలిసి నడవకుండా ఉన్నప్పుడు పంటను కోసుకునే దానికి అవకాశాలు చాలా చాలా తగ్గిపోతాయి. ఎందుకు అంటే ద ప్రిన్సిపల్ టు రీప్ యువర్ హార్వెస్ట్, డబ్బుల పంటను కోసుకునే దానికి నియమము ఏమిటి అంటే ఆయన నీకు చెప్పింది నువ్వు చేయాలి. ఆయన నీకు చెప్పింది నువ్వు చేయాలి అంటే నువ్వు వినగలిగే పొజిషన్లో ఉండాలి. ప్రభుతో గడుపుతున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు. సీమోనా, లోతుకెళ్ళి ఇంతకు మునుపు చేసిందే నువ్వు 50 సార్లు చేసి ఉండొచ్చు, నీకు ఫలం రాకుండా ఉండొచ్చు. వ్యాపారం పెట్టడం మూసేయడం. క్రిస్టియన్స్ ఆర్ వెరీ ఫేమస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సర్కస్. పెట్టడం మూసేయడం. కానీ ఒకవేళ యేసు ప్రభు చెప్పాడు అనుకో, మళ్ళీ ప్రారంభించాడు అనుకో, నువ్వు ప్రారంభించావనుకో, ఇంకా అంతే, ఇంకా పట్టుకోలేవు అంతే. పేతురు చేపల రాశి అంటే వలలు పిగిలిపోయేంతగా, దోణె మునిగిపోయేంతగా ఏ రీతిగా వచ్చిందో, ఒక బ్యాంకులో అకౌంట్ నీకు సరిపోదు, కౌంటింగ్ మిషన్ కొనాల్సి వస్తుంది. నా డిజైర్ ఏమిటంటే ప్రతి ఇంటిలో కౌంటింగ్ మిషన్ ఉండాలి. హల్లెలూయా. పూర్తిగా డిజిటల్ కరెన్సీ అయినప్పుడు అప్పుడు చూద్దాంలేండి. కౌంటింగ్ మిషన్ ఉండాలి. ఎంచుకునే దానికి ఏమండి చేతులతో ఎంచుకోవాలంటే కష్టం పడాలి. అటువంటి పంటను దేవుడు సీమోన్ పేతురుకి ఇచ్చాడు. ఎందుకు రాయించాడంటారు? ఇవి నీకు నాకు వెలిగింపు కావాలని. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ద లార్డ్. అక్కడ పేతురు పంటను కోసుకునే దానికి విత్తడం ఒక్కటే కారణం కాదు. ఈ సలహా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు విత్తలేదు కాబట్టి, పేతురు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిఫలం ఇవ్వాలి కదా. కాబట్టి పేతురుని పిలిచి, అన్ని వేల మందిలో పేతురుని పిలిచి సలహా ఇచ్చాడు. యు గో అన్నాడు. సో అక్కడ ప్రభువుతో ఉన్నాడు, ప్రభు మాటలు వింటూ ఉన్నాడు, ప్రభు మాట్లాడిన మాటను గుర్తించాడు, ఆ మాట్లాడిన మాటకు విధేయత చూపారు. హల్లెలూయా. ఇదే రహస్యం. సింపుల్. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా సింపుల్ గుర్తుపెట్టుకోండి. కాంప్లికేటెడ్గా క్లిష్టమైంది అస్సలు కానే కాదు. నాకు దేవుని యొక్క వాక్యం అర్థం కాలేదంటే అది అవసరం లేదు, అది బోధనే కాదు. అందుకే నాకు అర్థం కాదు నేను ఎప్పుడు కూడా బోధించాను. నాకు అర్థమైంది నేను బోధిస్తాను. అందుకే నేను బోధిస్తే బాగా సులభంగా అర్థమవుతుంది. నేను అర్థం చేసుకుని బోధిస్తా. ఇట్స్ వెరీ సింపుల్. నీళ్ళు ద్రాక్షరసముగా ఎలా మారాయి? సింపుల్. మరియమ్మ చెప్పింది కదా, లెక్కచారాలు తప్పాయి పెళ్లిలో. వాళ్ళ లెక్కచారం ఒకటైతే ఎక్కువ మంది వచ్చేసారు, ద్రాక్షరసం అయిపోయింది. అవమానము, చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏం చేయాలి? పెళ్లిలో భోజనం మధ్యలోనే అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితి. మరియమ్మ గారు పెళ్లి పెద్ద కదా, మరియమ్మ గారి దగ్గర వచ్చి అయిపోయిందమ్మా, ఏం చేయాలో దిక్కు తెలియదు, నువ్వే కొంచెం పంచాయతీ చేయమ్మా అని మరియమ్మ దగ్గరికి వస్తే మరియమ్మ ఏం చేసింది తెలుసా? యేసయ్యకి చెప్పింది. చెబితే అమ్మా నాతో నీకెందుకు, నా సమయం ఇంకా రాలేదన్నాడు. అది సరిగా అర్థం చేసుకుంటే దాని అర్థం ఏంటంటే జరా రూకో, వెయిట్. ఆమె ఏం చెప్పింది తెలుసా? ఆయన మీతో చెప్పున్నది చేయండి. విత్తిన తర్వాత రాసి పెట్టుకోండి, 1000 సార్లు రాసుకోండి, ఎక్కుతుంది బాగా. దిస్ ఈజ్ ద కీ. ఆయన చెప్పింది మీరు చేయాలి. ఆయన చెప్పింది చేస్తే డబ్బుల పంట కోసుకుంటాం. విత్తి అంత దేవుని చేతిలో పెట్టేశాను స్వామి తండ్రి అనుకుంటే మాత్రం మీ పంట వచ్చేదానికి, పంట మీరు కోసుకునేదానికి పెద్దగా అవకాశం ఉండదు. అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. బట్ ఇఫ్ యూ వాక్ విత్ ద లార్డ్ హీ విల్ స్పీక్ టు యూ. గ్లాస్ నీళ్ళు ఇస్తేనే మాట్లాడతాడు ఆయన. ఇదిగో ఈ గ్లాస్ నీళ్ళు ఇచ్చావు కదా నాకు, కాబట్టి ఈ ఫలం తీసుకొని మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు. వినగలిగే చెవులు ఉండాలి. అందుకే అంటాడు, ఐహిక విచారణ చేతను తిండి చేతను మీకు హృదయాలు ఒకవేళ మత్తులై ఉంటాయేమో జాగ్రత్త. మత్తుగా ఉంటే ఏం వినపడదు. ఒకడు తాగుబోతాడు, నాగుపాము పెట్టుకొని ఆడుకుంటున్నాడు అనమాట. నాగుపాముతో ఆడుకుంటున్నాడు, త్రాచుపాముతో తాగుబోతాడు, వానికి తెలియదు.
తెలియదు వాడికి. ఐక విచారము మత్తుకు గురి చేస్తుంది, తిండి మత్తుకు గురి చేస్తుంది. మత్తుకు ఏ విషయంలో గురి చేస్తుంది అంటే దేవుడు మాట్లాడుతున్నా కూడా ఏం ఎక్కదు, తెలీదు. మన ప్రభుత్వం కొంచెం కష్టమే, బహుత్ కష్టం అవుతాయి. ఏంటో తెలుసా, ఆయన చాలాసార్లు మిక్కిలి మెల్లనైన స్వరంతో మాట్లాడతాడు. మొత్తం మన మనసు నిండా గలబా 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 ఉంటే మిస్ అవుతాం. అందుకే దేవునితో కలిసి నడవడం చాలా ప్రాముఖ్యం. కలిసి నడిచినప్పుడు ఆయన నమ్మదగిన వాడని ప్రూవ్ చేసుకుంటాడు. నువ్వు విత్తావు కదా, ఇదిగో పంట, ఈ పని చేయి, నీకు పంట ఇస్తా అంటాడు. ఆయన చెప్పినది చేసినప్పుడు నీళ్ళు ద్రాక్షరసంగా ఎప్పుడు మారాయో, నీళ్ళతో నింపండి అన్నాడు. అస్సలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. పిలిచి పనిచేసేయండి అన్నాడు, పనిచేసేయండి అన్నాడు. ఆయన చెబితే విశ్వమంతా లోబడుతుంది. ఆయన నీతో మాట్లాడితే, నీతో పర్సనల్గా మాట్లాడితే విశ్వమంతటికి వినిపిస్తుంది. ఒక దైవజుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు పేతురుతో చెప్తే మాట, ఆ మాట ఆ సముద్రంలో ఉన్న చేపలన్నిటికీ వినపడ్డాయంట. వినపడి అమ్మయ్యా, ఆయన మాట, నా సృష్టికర్త మాట, ఆయన చెప్పిన మాటలో నేను పాలిభాగస్తురాలి కావాలని చెప్పేసి పరుగున పోటీపడి వచ్చి వలలో పడ్డాయంట. అవి పోటీపడి వచ్చి వలలో పడ్డాయంట. వెన్ గాడ్ స్పీక్స్, ద హోల్ యూనివర్స్ విల్ వర్క్ ఫర్ యూ. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడితే అది మిక్కిలి మెలనైన స్వరమే కావచ్చు, గుసగుసలాడే స్వరమే కావచ్చు. దేవుడు నీతో మాట్లాడితే విశ్వమంతా నీ కొరకు పనిచేస్తుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. నెవర్ అండర్ ఎస్టిమేట్ అవర్ గాడ్. దేవుని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దు. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా మార్చేదానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు.